హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైత కిచెన్. సో, ఈరోజు వచ్చేసి మనం సింపుల్‌గా క్యారెట్ హల్వాని ఇలా అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో, దీనికి ఎక్కువ ఐటెమ్స్ కూడా అవసరం లేదు. అలాగే ఫాస్ట్‌గా కూడా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకునేయొచ్చు గాయ్స్. సో, ఫస్ట్ అయితే మనము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకునేసేయండి. కుక్కర్ తీసుకున్న తర్వాత 1 కప్ నేను చూసారు కదా! ఈ కప్‌తో 1 కప్ మిల్క్ తీసుకుంటున్నా. ఇలా మిల్క్ వేసిన తర్వాత 1 కప్ క్యారెట్‌ని కూడా ఇలా సన్నగా అయితే తురుముకొని పెట్టుకున్నా. సో, ఈ క్యారెట్‌ని కూడా వేసేసేయాలి. ఇలా క్యారెట్‌ని కూడా వేసేసిన తర్వాత క్యారెట్ అలాగే మిల్క్ 2 బాగా ఒకసారి మిక్స్ చేసేయండి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో, మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకొని ఉడికించుకునేసేయండి. ఒక సాఫ్ట్‌గా అయిపోవాలి మనకి క్యారెట్ అనేది. మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో, ఇలా మూత పెట్టేసి సో, నేనైతే ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకున్నా. ఇలా అయితే మనకి క్యారెట్ అనేది ఉడికిపోవాలి. సో, ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసేయండి. ఒకసారి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో, చూడండి మనకి క్యారెట్ అనేది బాగా సాఫ్ట్‌గా ఉడికిపోయింది కదా! సో, ఇలా అయితే మనము క్యారెట్‌ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కకు పెట్టేసి సో, మరొక పక్క ప్యాన్ పెట్టుకునేద్దాం. సో, ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకొని లేదంటే ఆయిల్ కూడా వేసుకోండి పర్లేదు. ఇలా వేసేసిన తర్వాత ద్రాక్ష గోడంబి కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. ఇలా అంతా మనము ద్రాక్ష గోడంబిని వేయించుకునేసి పక్కకు తీసుకునేద్దాం. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనం ఫస్టే ఉడికించుకున్న క్యారెట్‌ని వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మనకి ఈ పాలనేది బాగా మగ్గిపోవాలి. అంతవరకు మనము ఈ క్యారెట్‌ని ఒక 2 మినిట్స్‌లో మనము స్లో మీడియంలో పెట్టుకొని ఇలా అయితే మనకి పాలంతా మగ్గిపోయేంత వరకు ఇలా అయితే మనము క్యారెట్‌ని వేయించుకునేసేయాలి. ఇలా వేయించుకునేసిన తర్వాత ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసేద్దాం. షుగర్ అయితే నేను మిల్క్ తీసుకున్నా కదా! అదే కప్‌తో 1 కప్ షుగర్ అయితే తీసుకుంటున్నా. ఈ షుగర్‌ని కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసేయండి. సో, మీకు ఎంత కావాలో మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఇలా షుగర్ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి సో, మళ్ళీ ఒక 1 మినిట్ అనేది సో, ఈ వాటర్ అంతా బాగా మగ్గిపోయేంత వరకు పెట్టేసేయండి. సో, మనకి క్యారెట్ సో, ఒక 1 మినిట్ తర్వాత కలర్ అనేది బాగా చేంజ్ అవుతుంది. సో, చూసారు కదా! సో, మనకి కలర్ అనేది ఎంత మంచిగా చేంజ్ అయిపోయిందో మనకి హల్వా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో, ఇంకా ఫైనల్‌గా మనము ద్రాక్ష గోడంబిని ఫస్టే వేయించుకున్నాం కదా! ఆ ద్రాక్ష గోడంబిని కూడా యాడ్ చేసేసేయాలి. వేసేసి సో, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఇంతే సింపుల్‌గా మనకి క్యారెట్ హల్వా అనేది ఇలా సింపుల్‌గా ప్రిపేర్ అయిపోతుంది. సో, దీనికి ఎక్కువ ఐటెమ్స్ కూడా అవసరం లేదు. అలాగే ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసుకునేయొచ్చు మనము. ఇంకా ఫైనల్‌గా మనము బౌల్‌లోకైతే సర్వ్ చేసుకునేద్దాం. సో, ఇంతే గైస్. సో, మనకి సో, క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా సింపుల్‌గా ఇలా అయితే క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోండి. సో, సూపర్ ఉంటది గైస్. సో, టేస్ట్ మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా సో, ఫైనల్‌గా మనము నెయ్యిని కూడా వేసేద్దాం పైన. సో, నెయ్యి వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బావుంటది. సో, చూసారు కదా! సింపుల్‌గా ఇలా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకునేసేయండి. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. సో, ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో, తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం.